వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. లక్షడిపేట పట్టణంలో ఉన్న కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1986-88 ఇంటర్ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకే చోట కలుసుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహాలు, చదువు రోజుల అనుభవాలు, గురువుల స్మృతులు గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. చాలా కాలం తర్వాత కలుసుకోవడంతో పూర్వ విద్యార్థులందరిలో ఆనందం వెల్లివిరిసింది. అలాగే తమను చదివించిన గురువులను సన్మానిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. గురువుల ఆశీస్సులు తీసుకుంటూ విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. అలాగే మా కాలేజ్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ కలిసి కొంత అమౌంట్ను కాలేజ్కి డొనేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు భవిష్యత్తులో కూడా సమాజానికి సేవ చేయాలని, ఇంకా మన కళాశాల అభివృద్ధికి సహకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం స్నేహ బంధాలను మరింత బలపరచడంతో పాటు పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసిన స్మరణీయ కార్యక్రమంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నల్మా శ్రీనివాసరావు, సుధా, రేణుక మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లక్షడిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1986-87 సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ వొకేషనల్ గ్రూపులో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా మరి 38 సంవత్సరాల తర్వాత ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గత 2 సంవత్సరాల క్రితం మేమంతా ఒక వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి అందరము ఎవరికి తెలిసిన వాళ్ళను జాయిన్ చేస్తాం. అదేవిధంగా ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ మరి ఇవాళ ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. దానికి మరి మా యొక్క చదువు చెప్పినటువంటి అధ్యాపకులు మరి లెక్చరర్స్ అధికారులు రావడం జరిగింది. అంతేకాకుండా పూర్వ విద్యార్థులమైనటువంటి మేము దాదాపు ఒక 65 మందిని ఇక్కడ ఈ లక్షడిపేటలో జరుగుతున్నటువంటి ఆత్మీయ సమ్మేళనానికి రావడం జరిగింది. అదేవిధంగా మరి ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయటకు ప్రతి ఒక్కరు వారి యొక్క కృషిని చేయడం జరిగింది. అదేవిధంగా మేము గతంలో చదివినటువంటి కళాశాల మరి అప్పుడు చాలా ఉదాహరణమైంది, జిల్లా అవసరం ఉండేది. మరి తదనంతరం ఇప్పుడు స్థానిక పిల్లగారు గెలిచిన తర్వాత వారు లక్షడిపేటకు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు దురదృష్టవశాత్తు అదే రోజు కళాశాల మరి అగ్ని ప్రమాదం కాలిపోవడం జరిగింది. మరి అప్పుడు ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారు చొరవ తీసుకొని మరి నేను చదువుకున్నటువంటి కళాశాల మరి కాలిపోవడం అనేది దురదృష్టకరమని చెప్పి భావించి మరొక నూతనమైనటువంటి మంచి మరి రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా కళాశాల నిర్మించడం వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడ మరి వైద్య వ్యవస్థ కూడా బాగుండాలని చెప్పి లక్షడిపేటలో ఒక అధునాతనమైనటువంటి ఆసుపత్రి భవనాన్ని కూడా నిర్మించడం ఎమ్మెల్యే గారి కృషికి చొరవకు మేమందరం సదా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యా వైద్యానికి మేము కూడా ఈ పూర్వ విద్యార్థులమైన మేము ఈ కళాశాల అభివృద్ధి కోసం మా వంతు సాయంగా ఒక 10,000 రూపాయలను కూడా మరి కళాశాల అభివృద్ధి కోసం ఖర్చులకు విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది. మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులు 1986-88 సంవత్సరం విద్యార్థులు అదేవిధంగా అధ్యాపకులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం. ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనము 86-88 బ్యాచ్ ఇంటర్మీడియట్ లక్షడిపేటలో ఇక్కడ సమ్మేళనం జరుపుకోవడం జరుగుతుంది. మేమందరం కూడా 38 ఇయర్స్ బ్యాక్ అన్నట్టు ఈ సమ్మేళనం ఇట్లా గ్యాదర్ చేయడానికి శ్రీనివాస్ మరియు ఉజ్జల శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడడం జరిగింది. అందరినీ కూడా గ్యాదర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయినా ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ స్టేజ్లో మేము అందరం కూడా మా పిల్లలు మేము అందరం సెటిల్ అయ్యి రిలాక్స్ ఉన్న టైంలో ఈ విధంగా సమ్మేళనం జరుగుతుందంటే చాలా ఎంతో దూరం నుంచి కూడా లెక్చరర్స్ రావడం, అందరు రావడం కూడా ఇది గొప్ప విషయం అని భావిస్తున్నాను నేను. ఇంకా చాలా హ్యాపీగా ఉంది, స్వీట్ మూమెంట్స్.
కానీ ఇంకా ముందు కూడా జరిగి ఉంటే బాగుందని అనుకున్నాం. అందరినీ చూడము, ఇక మేమందరం కూడా చిన్నప్పుడు ఎప్పుడో కలిసినాము. వాళ్ళందరినీ గుర్తుపట్టడానికి కూడా కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది. అయినా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం అంటే నిజంగానే చాలా గొప్ప విషయం, ఆనందదాయకమైన దినము. 2026 ఆదివారం రోజున లక్షపేట జూనియర్ కాలేజీ నందు చేసుకోవడము మా సభ్యులందరి తరఫున 1986-88 బ్యాచ్ వాళ్ళు కాలేజీ కోసం నిమిత్తము 10,000 రూపాయల విధానంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు 86-88 ప్రభుత్వ జూనియర్ కాలేజీ లక్షపేట క్లాస్మేట్ సభ్యులందరూ ఈరోజు 15/3/2026 రోజు 88 ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్. మీరు ఉండేటటువంటి ప్రొఫెషన్లో మీకు చుట్టుపక్కల తెలిసినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఎందుకంటే నేను ఇక్కడ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు చూసారో లేదో మనం ప్రభుత్వ జూనియర్ కళాశాల లక్షపేట ఇప్పుడు ఎలా ఉంది, మనం చదువుకున్నప్పుడు ఎలా ఉంది, అది ఒక ఆలోచనతో వచ్చినటువంటి. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, ఆయన నాకు డిగ్రీలో స్టూడెంట్, మంచిర్యాల ప్రభుత్వ కళాశాలలో నా దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్. ఏదో మాటల సందర్భంగా వచ్చినప్పుడు తను 10th క్లాస్ ఇక్కడ చదివిన విషయం నాకు తెలియదు. ఆయన ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నాడంటే ఎడ్యుకేషన్ చెయ్యాలన్నప్పుడు, లక్షపేట కాలేజీని డెవలప్ చేయాలన్నప్పుడు ఆలోచన వచ్చినటువంటి కాబట్టి మంచి జూనియర్ కాలేజీగా ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. అట్లాగే మనకు ఉండేటటువంటి దాంతో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చేయొచ్చు, ఏ రకమైనటువంటి చేయొచ్చు, సమాజానికి ఏం చేయొచ్చు అనేటటువంటి మీ పరిధిలో మీరు ఇవాళ అందించాల్సినటువంటి పరిస్థితి కానీ అది ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా ఎక్కువ సమయం అనేటటువంటి మీరు తీసుకుని మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఇంకా మంచి ఏర్పరచుకొని మంచి జీవితాన్ని గడుపుతూ ప్రశాంతమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని పాజిటివ్ మైండ్తో ఉండాలని కోరుతూ ఉన్నాను. వ్యక్తిగత జీవితానికి వస్తే